హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో టుడే వీడియో ఏంటి అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో నాన్ వెర్బల్ రీజనింగ్ లో మనము క్లియర్ గా అన్ని టాపిక్స్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఇది మన పీడిఎఫ్ అన్నమాట. మొత్తం వెర్బల్ రీజనింగ్ 18 చాప్టర్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ 17 చాప్టర్స్. సో 35 చాప్టర్స్ పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. ఓకే. సో నేను క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏ చాప్టర్ ని ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఇండెక్స్ పేపర్. సో దీనిలో ఈ రోజు నేను సిరీస్ అనే చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మన పీడిఎఫ్ లో ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ సిరీస్ అనే చాప్టర్ నోట్ బుక్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రోజు వీడియోలో నోట్ బుక్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలా ఇస్తారు, ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి. సో ఇక మీరేం చేస్తారు అంటే మన పీడిఎఫ్ లో సిరీస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఈ సిరీస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని చేయలేకపోయినా సరే కొన్నైనా సరే మీకు వీలైనంత వరకు క్లాస్ విన్న తర్వాత సో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఈ రోజుతో ఈ చాప్టర్ మీరు కంప్లీట్ గా ప్రాక్టీస్ చేసేసినట్టు. తర్వాత నెక్స్ట్ ఎనాలజీ చెప్పిన తర్వాత ఎనాలజీని ప్రాక్టీస్ చేయాలి. అలా 17 చాప్టర్స్ ని చెప్పినట్టు మీరు ఈ రోజు వీడియో విన్న వెంటనే ఫర్దర్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే క్లియర్ అవుతుంది. ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ ని తర్వాత మీరు ఓవరాల్ గా ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే. సరే ఇప్పుడు మనం సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మీరు ఇప్పుడు పీడిఎఫ్ తీసుకున్న ఇలానే ఉంటుంది. నాన్ వెర్బల్ సిరీస్ నోట్ బుక్ అనమాట ఇది. మళ్ళీ నాన్ వెర్బల్ సిరీస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా. సేమ్ పీడిఎఫ్ లోనే ఇలా నేను డిఫరెంట్ డిఫరెంట్ పీడిఎఫ్స్ గా ఇచ్చేసాను. సరే ఇప్పుడు ఈ సిరీస్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే. ఇది ఈ పేజ్ నెక్స్ట్ పేజ్ ఇది అనమాట. స్క్రీన్ మొత్తం మీకు కనిపిస్తుందని చెప్పేసి నేను ఇలా ప్రొవైడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కంప్లీషన్ ఆఫ్ సిరీస్. నేను ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తున్నాను చూడండి. సో అసలు సిరీస్ అంటే ఏంటి, మీరు ఓవరాల్ గా నెంబర్ సిరీస్ ఉంది కదా, నెంబర్ సిరీసే ఇక్కడ కూడా సేమ్. అయితే అక్కడ నెంబర్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక సిరీస్ లో ఉన్నాయి, ఒక లాజిక్ లో ఉన్నాయి, మనం ఆ లాజిక్ ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. అది ఎనాలజీ గానీ క్లాసిఫికేషన్ అయినా ఏదో ఒక లాజిక్ ఉంటుందని. అలానే ఇక్కడ ఈ సిరీస్ ఇది నాన్ వెర్బల్ కాబట్టి అక్కడ ఇచ్చిన డయాగ్రమ్స్, క్వశ్చన్ లో డయాగ్రమ్స్ ఇస్తారు కదా డిఫరెంట్ షేప్స్, ఆ షేప్స్ అనేవి ఏదో ఒక లాజిక్ లో ఫామ్ అవుతాయి అనమాట. ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ వచ్చే షేప్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ అంతా ఇదంతా థియరీ పార్ట్. ఓకే. సో ఈ పేజ్ నెక్స్ట్ ఈ పేజ్ అని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పేజ్ నెక్స్ట్ పేజ్ ఇది. ఓకేనా. నేను డబుల్ పేజ్ పెట్టేశాను, అర్థమైందా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ థియరీ అంతా చదివినా అదే అన్నమాట. సో మీరు పీడిఎఫ్ తీసుకున్నప్పుడు ఒక్కసారి థియరీ చదివేసేయండి. ఓకేనా. నెక్స్ట్ అసలు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్ యాజ్ ఫాలోస్. మొత్తం మీద సిరీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, చూసింగ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్. ఇక్కడ టర్మ్ ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ లో ఇచ్చేసారు అనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఒకవేళ ఇచ్చిన డయాగ్రామ్స్ లోనే టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటి అన్నట్టు అనమాట. మీరు క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తుంటే మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ అలానే చూసింగ్ ద మిస్సింగ్ ఫిగర్ ఇన్ ద సిరీస్. అంటే సిరీస్ లో ఒక ఫైవ్ డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి, ఒక సిరీస్ లో 5 డయాగ్రామ్స్ ఇవ్వరు, మిడిల్ లో ఎక్కడో ఒక డయాగ్రామ్ ని మిస్ చేస్తారు. ఆ మిస్ అయిన ఫిగర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన 4 ఫిగర్స్ ఏ విధంగా ఉన్నాయో, ఏ లాజిక్ లో ఉన్నాయో ఆలోచించి మనం ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ లో మిస్ అయిన ఫిగర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. డిటెక్షన్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆర్డర్ ఇన్ ద సిరీస్. అలానే ఒక ఆర్డర్ లో లేకుండా ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరీస్ లో అన్ని ఫిగర్స్ ఇచ్చేసారు, సిరీస్ లో మొత్తం ఏదో ఒకటి మాత్రం ఆ ఆర్డర్ లో ఉండకుండా ఉంటుంది. సో ఆ ఫిగర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిటెక్టింగ్ ద రాంగ్ ఫిగర్ ఇన్ ద సిరీస్. ఇది కూడా రాంగ్ ఫిగర్ అంటే ఏంటి, మనకి ఆడ్ వన్ అవుట్. ఓకేనా. ఆడ్ వన్ అవుట్. సో అంటే ఇప్పుడు 4 ఫిగర్స్ ఇచ్చేసాను అనుకోండి, 3 ఫిగర్స్ ఒక లాజిక్ లో ఉండాలి, ఒక్క ఫిగర్ మాత్రమే డిఫరెంట్ లాజిక్ లో ఉండాలి. ఆ డిఫరెంట్ వన్ ఈస్ ద రాంగ్ ఫిగర్. ఓకే. సో మనం ప్రాబ్లమ్స్ చూద్దాం, మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. ఇలా థియరీ వినే కంటే ఇప్పుడు ఆ చాప్టర్ నెక్స్ట్, అదే ఆ పేజ్ నెక్స్ట్, ఇది ఈ పేజ్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారా బేసిక్ కాన్సెప్ట్స్, నేను థియరీ కూడా క్లియర్ గా ఇచ్చాను. ఇప్పుడు ఈ పేజ్ నెక్స్ట్ ఈ పేజ్ అన్నమాట. సో మొత్తం మీద ఈ సిరీస్ లో డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే షేప్ అనేది రొటేట్ అయి ఉంటుంది. ఓకేనా. ఏదర్ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్.
either clockwise 180 degrees or and 180 degrees clockwise యాంటీ క్లాక్ వైజ్ అన్న సేమే. ఓకేనా, ఎందుకంటే 180 degrees అంటే స్ట్రైట్ లైన్ కాబట్టి. లేదంటే 45 degrees క్లాక్ వైజ్ లో అయినా రొటేట్ అయ్యి ఉండొచ్చు, అంటే ఫస్ట్ ఫిగర్ నుంచి సెకండ్ ఫిగర్ కి. లేదంటే 90 degrees క్లాక్ వైజ్ అయినా రొటేట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఒక 275 degrees, లేదంటే 270 degrees, ఎన్ని డిగ్రీస్ అయినా మనకి ఆ డిగ్రీస్ అనేవి ఆ డిఫరెన్స్ అనేది మనం కనిపెట్టగలగాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది క్లాక్ కదా, ఈ క్లాక్ లో ఇలా మనకి లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా వెళ్తుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని దాని మీనింగ్. అలా కాకుండా ఇలాగా, ఇప్పుడు ఇదంతా క్లాక్ వైజ్. ఎందుకు ఇదంతా క్లాక్ వైజ్? చూడండి, ఇది ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా మూవ్ అవుతుంది. మన క్లాక్ లో మనకి హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతాయో దాన్ని క్లాక్ వైజ్ అంటారు. అలా కాకుండా మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ చూడండి, ఇలా రివర్స్ లో ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ యారో మార్క్ ఎటువైపు ఉంటే అటు వెళ్తున్నట్టు కదా, రివర్స్ లో. ఇప్పుడు క్లాక్ కి ఆపోజిట్ కదా, అందుకని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మొత్తం మీద మనకి ఇచ్చిన డయాగ్రామ్స్ లో ఫిగర్స్ అనేవి ఏదర్ క్లాక్ వైజ్ లో అయినా రొటేట్ అవుతాయి, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ లో అయినా రొటేట్ అవుతాయి. ఓకేనా, క్లాక్ వైజ్ అంటే ఇంక మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, క్లాక్ లో మనకి అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ ఎలా రొటేట్ అవుతాయో అదే క్లాక్ వైజ్ డైరెక్షన్. దానికి ఆపోజిట్ లో రొటేట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకే, సరే ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా ఏం ఇండికేట్ చేసుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 90 degrees అంటే ఎంత, 45 degrees అంటే ఎంత, 180 degrees అంటే ఎంత, అది తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, 12 నుంచి 3కి ఇంత. ఇప్పుడు మనకి ఇక్కడున్న ఇలా లైన్ అనేది ఇటువైపుకి ఇలా రొటేట్ అయితే 90 degrees క్లాక్ వైజ్ లో రొటేట్ అయినట్టు. అర్థమైందా? అదే ఇక్కడున్న ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ డాటెడ్ లైన్, ఇక్కడికి వచ్చేస్తే అది 180 degrees ఏదర్ క్లాక్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ అయినా అయి ఉండొచ్చు. మొత్తం మీద 180 degrees రొటేట్ అయింది. 180 degrees రొటేట్ అయిందంటే అది క్లాక్ వైజ్ అయినా ఆపోజిట్ గానే ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ అయినా ఆపోజిట్ గానే ఉంటుంది. 180 degrees అంటే స్ట్రైట్ లైన్ కాబట్టి. అదే ఇప్పుడు ఇక్కడ ఈ డాటెడ్ లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 9 మీదకి వచ్చేసింది అనుకోండి, థర్డ్ ఇప్పుడు నేను ఈ 12 మీద ఉన్న ఈ డాటెడ్ లైన్ ఈ నెక్స్ట్ సేమ్ ఫిగర్ ని సెకండ్ ఫిగర్ గా ఇచ్చేసి ఈ డాటెడ్ లైన్ 3 మీదగా తెచ్చేసి ఉంటే 90 degrees క్లాక్ వైజ్ లో రొటేట్ అయినట్టు. ఆ నెక్స్ట్ థర్డ్ ఫిగర్ లో ఈ డాటెడ్ లైన్ సేమ్ 6 మీదకి వచ్చేస్తే ఆ సెకండ్ ఫిగర్ నుంచి మళ్ళీ థర్డ్ ఫిగర్ కి 90 degrees క్లాక్ వైజ్. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ ఫిగర్ లో 9 మీదకి కానీ వచ్చేస్తుంటే మళ్ళీ సెకండ్ ఫిగర్ నుంచి థర్డ్ ఫిగర్ నుంచి ఫోర్త్ ఫిగర్ కి ఇంకొక 90 degrees క్లాక్ వైజ్. అలా మనకి డిఫరెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. మనం అది క్లాక్ వైజ్ లో రొటేట్ అయిపోయి వస్తుందా, యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయ్యి వస్తుందా, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees, 45 degrees అనేది మనం తెలుసుకోవాలి. సో మీరేం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి డయాగ్రామ్ లో ఉన్న షేప్ అనేది ఇలా రొటేట్ అయితే యాంటీ క్లాక్ వైజ్, లేదు ఇలా రొటేట్ అయితే క్లాక్ వైజ్, అది తెలుసుకోవాలి. ఆ నెక్స్ట్ మీరు ఇంకేం తెలుసుకోవాలి అంటే ఈ యాంగిల్ అనేది తెలుసుకోవాలి. ఇగో ఇది వచ్చేసి 90 degrees. అలా కాకుండా స్ట్రైట్ గా ఇలా ఆపోజిట్ గా వచ్చేస్తే 180 degrees. ఓకే, అది తెలుసుకుంటే మళ్ళీ ఈ మిడిల్ లో వరకే, జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ వరకు కూడా రాకుండా జస్ట్ ఈ మిడిల్ లో వరకే అనుకోండి, అది 45 degrees రొటేట్ అయినట్టు. అలా మీరు తెలుసుకోవాలి. ఓకే, సరే, ఒక ప్రాబ్లం మనం చేసామంటే మీకు ఆ రొటేషన్ ఏంటి ఏంటి అంతా కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ యాంగిల్స్. ఇప్పుడు బాగా మనం చెప్పుకున్నవి ఇక్కడ యాంగిల్స్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేసారు. ఇదిగోండి, ఇది 45 అంటే మొత్తం కూడా ఇక్కడికి రాకుండా ఈ మిడిల్లోకి ఏమంటే 45 క్లాక్ వైజ్. ఇక్కడికి వచ్చేస్తే 90 degrees క్లాక్ వైజ్. ఇక్కడికి వచ్చేస్తే 90 + 45 135. స్ట్రైట్ కి వచ్చేస్తే 180. ఓకేనా, సో మళ్ళీ అలా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ 180కి ఇంకొక 45 యాడ్ చేస్తారు. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికే అయితే 90, అదే మిడిల్లోకి అయితే 45, మళ్ళీ ఇక్కడ దాకా క్రాస్ గా వచ్చేస్తే ఏం చేయాలి, ఈ 90కి 45 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మనకి ఇవన్నీ కూడా యాంగిల్స్. ఇవన్నీ మనము స్మాల్ అంటే 10th లోపు లేదంటే చిన్న చిన్న క్లాసుల్లోనే ఈ యాంగిల్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంతా నేర్చుకున్నాం. అయినా సరే ఒక్కసారి బ్రీఫ్ గా చెప్తున్నాను. ఓకేనా, ఒకసారి మీరు ఈ డయాగ్రామ్స్ ఒకసారి క్లియర్ గా చూసినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ కదా, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఎంత రొటేట్ అయినట్టు, 45 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. అదే ఇప్పుడు ఈ డయాగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచే కంపేర్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా, ఈ డయాగ్రామ్ నుంచి అంటే ఇక్కడికి వచ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ డయాగ్రామ్ నుంచి ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఎంత,
45 degrees యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి ఈ డయాగ్రామ్ కి కంపేర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 45 degrees యాంటీ క్లాక్ వైజ్. అలా ప్రతి డయాగ్రామ్ కి సేమ్ యాంగిల్ అయినా రొటేట్ అయి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 45 degrees రొటేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ డబుల్ అయి ఉండొచ్చు 90 degrees. సేమ్ సిరీస్ ప్రాబ్లమ్స్ లో లాజిక్ ఎలాగో ఒక్కోసారి 2 తోనే ఈవెన్ గా ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కోసారి ఏంటి, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ని 2 తో మల్టిప్లై చేస్తే, సెకండ్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ ని 4 తో, ఫోర్త్ నెంబర్ నుంచి ఫిఫ్త్ నెంబర్ ని 6 తో అలా ఇంక్రీజ్ చేస్తూ అయినా మల్టిప్లై చేయొచ్చు, లేదంటే యాడ్ చేయొచ్చు, లేదంటే డివిజన్ చేయొచ్చు కదా. సో అందుకని ఇక్కడ కూడా అంతే అన్నమాట. అయితే ఇక్కడ నెంబర్స్ లెటర్స్ లేకుండా డయాగ్రామ్స్ ఫిగర్స్ ఉంటాయి. ఓకేనా, అదే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్క్వేర్ లో సేమ్ సర్కిలే స్క్వేర్ లో ఎలా అని చెప్తున్నారు. స్క్వేర్ అయినా ఏదైనా ఇక్కడికి వస్తే 90, ఇక్కడికి వస్తే 180, ఇక్కడికి వస్తే 270, సేమ్ మళ్ళీ అదే పొజిషన్కి వస్తే 360. ఓకేనా. సో ఇప్పుడు ఈ పేజ్ అంటే ఇప్పుడు దాకా యాంగిల్స్ చూసారు కదా, స్టెప్స్ వైజ్ అయినా. ఓకేనా, మనం ఏంటంటే యాంగిల్స్ గుర్తు పెట్టుకోలేకపోతే, ఇగో ఇక్కడ 45 degrees రొటేట్ అయింది, ఇది 90 degrees రొటేట్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి 180 రొటేట్ అయింది, అలా మీరు గుర్తు పెట్టుకోలేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికే మనకి ఇచ్చిన ఫిగర్ రొటేట్ అయి ఉంటే అది హాఫ్ స్టెప్ అని. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక హాఫ్ స్టెప్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక హాఫ్ స్టెప్. అదే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయిపోతే ఒక ఫుల్ స్టెప్. అలా స్టెప్స్ వైజ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చండి. అది మీ ఇష్టం అనమాట. అంటే ఇక్కడ ఒక హాఫ్ స్టెప్ వచ్చేసి 45 degrees ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నారు అంతే ఇంక అక్కడ. ఓకేనా, ఇప్పుడు మనము మన ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. మనకి ఇచ్చిన ఎగ్జామ్ లో కూడా ఇలానే మనకి ఫస్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్వశ్చన్ ఇచ్చారు అంటే పైన అసలు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలనేది మనకి చెప్తారు. ఓకేనా, ఆ లాజిక్ చెప్పరు కానీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని మనం ఆ, ఏ పద్ధతిలో చేయాలి అనేది. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2 sets of pictures. Question figure and answer figure are given. In the question figure set, a series pattern A, B, C, D is given. You have to find out the answer for the question, mark them, answer the figure, which complete the series for question figure. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి ఇక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది క్వశ్చన్ ఫిగర్. ఓకేనా, ఈ క్వశ్చన్ ఫిగర్ లో ABCD అని మార్క్ చేశారు కదా. అయితే ఇక్కడ డి బాక్స్ లో ఉన్న ఫిగర్ ని మిస్ చేసేసారు. మనము ఆ మిస్ చేసిన ఫిగర్ ఈ ఆప్షన్స్ లో ఏదవుతుంది కరెక్ట్ గా మ్యాచింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చాలా చాలా ఈజీ నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకేనా, 17 చాప్టర్స్ ఉన్నాయనే కానీ 17 చాప్టర్స్ ని గట్టిగా కూర్చుంటే 1 డేలోనే ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే అంత సేమ్ లాజిక్, ఏదో కొంచెం కొంచెం డిఫరెన్స్ అంతే. ఆ డయాగ్రామ్స్ ని కొంచెం మనం క్లియర్ గా అర్థం చేసుకున్నామంటే ఒక్క ఒక హాఫ్ సెకండ్ ఒక హాఫ్ మినిట్ క్లియర్ గా చూసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. అయితే టెన్షన్ పడకూడదు. ఓకేనా, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూడండి, నాకు ఇక్కడ ఏమీ రొటేట్ అవ్వలేదు. జస్ట్ ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 2 sides. ఈ 2 sides ఇక్కడికి వచ్చేలేక ఎన్ని అయ్యాయి, 3 sides. ఈ 3 sides ఈ డయాగ్రామ్ లోకి వచ్చేలేక ఎన్ని అయ్యాయి, 4 sides. ఇప్పుడు మనకి సిరీస్ అంటే ఏంటి, ఒక క్రమపద్ధతిగా వెళ్ళిపోతూ ఉంటాయి. 2 sides, 3 sides, 4 sides. నెక్స్ట్ వచ్చే ఆన్సర్ లో ఉన్న ఫిగర్ కి ఎన్ని సైడ్స్ ఉండాలి, 5 sides. ఇప్పుడు మనం ఆప్షన్స్ కి వచ్చేద్దాం. ఇది 0 sides తీసేయి, ఇక్కడ 5 sides సరిపోయాయి కదా. సైడ్ అంటే తెలుసు కదా, ఇది ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్ కి 1, 2, 3, 4, 5. సో ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఈ ఆప్షన్ 2 అనేది మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇచ్చిన మనకి మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తాం కదా ఎక్కడైనా సరే, ఇక్కడ ఉంది 2. అయితే ఇక్కడ ఆప్షన్స్ 1, 2, 3 డైరెక్ట్ గా ఇచ్చారా, ABCD ఇచ్చారు. ఈ ABCD ఇక్కడైతే డైరెక్ట్ గా 1, 2, 3, 4 అని వరుసగా ఇచ్చారు. ఒక్కోసారి ఏం చేస్తారు, ఏ ప్లేస్ లో 4 పెట్టొచ్చు, B కి ఎదురుగా 3 పెట్టొచ్చు, C కి ఎదురుగా 2 పెట్టొచ్చు, D కి ఎదురుగా అలా ఉన్న నెంబర్స్ లో ఏదైనా పెట్టొచ్చు. అయితే మనం చూసుకోవాలి, ఇక్కడ మనకి ఆప్షన్ 2, ఇక్కడ డయాగ్రామ్ 2 అనేది కరెక్ట్. ఈ డయాగ్రామ్ 2 అనేది ఆప్షన్స్ లో ఎక్కడుంది, ఆప్షన్ B లో ఉంది. ఒక్కోసారి ఈ డయాగ్రామ్ 2 అనేది ఏ ఆప్షన్ లో అయినా ఉండొచ్చు. కరెక్ట్ గా ఆ ఆప్షన్ నే చూస్ చేయాలి తప్పకుండా. అది వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ లాజిక్ ఫైండ్ అవుట్ చేయటమే కాదు, ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేయటం కూడా ఇంపార్టెంట్. అర్థమైందా. సో ఇక్కడ మనకి ఈ 5 sides ఉన్నదే ఎందుకు వచ్చింది ఆన్సర్, 2, 3 sides, 4 sides. నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ 5 sides. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఇన్ ద ఆప్షన్ B.
డయాగ్రామ్ 2. దిస్ ఈస్ డయాగ్రామ్ 2. డయాగ్రామ్ 2 ఈజ్ ఇన్ ఆప్షన్ బి. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. సో ఇలా మన పీడిఎఫ్ లో ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఉంటుంది. అయితే మీరు ఆ లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూసారా, ఇది ఇక్కడ సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ ని ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ ఏంటి, మిస్ అయిన డయాగ్రామ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇదే మిస్సింగ్ ఫిగర్ అంటే అర్థమైందా? అలా ఏదైనా కానివ్వండి, మనకి మధ్యలో మిస్ చేస్తే మధ్యలోనే ఫైండ్ అవుట్ చేస్తాం, లాస్ట్ లో మిస్ చేస్తే లాస్ట్ లో ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక అంతే. ఓకే, సరే ఇప్పుడు చూడండి, ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ మార్క్ దట్ కంప్లీట్స్ ద సిరీస్ ఫ్రమ్ ద ఆన్సర్ ఫిగర్స్. ఓకే, సరే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇంకా జూమ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సెకండ్ ప్రాబ్లం ఇలా నేను సిరీస్ లో ఉన్న నోట్బుక్ మొత్తం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటి, డాట్స్. ఓకేనా, డాట్స్. ఇవి వచ్చేసి ట్రయాంగులర్ డాట్స్, ఇవి సర్క్యులర్ డాట్స్, ఇది ట్రయాంగులర్ డాట్స్, ఇది క్రాస్ మార్క్. ఇప్పుడు ఈ డయాగ్రమ్ నుంచి ఈ డయాగ్రమ్ కి ఏం చేంజ్ జరిగిందో చూద్దాం. ఓకేనా, ఇక్కడున్న అప్పర్ లో ఉన్న సర్క్యులర్ డాట్స్ కిందకు వచ్చేసాయి, ఇక్కడికి వచ్చేసాయి చూసారా. నెక్స్ట్ ఈ కింద ఉన్న సెకండ్ స్టెప్ లో ఉన్న ట్రయాంగిల్స్ డౌన్ కి వచ్చేటాయి. థర్డ్ స్టెప్ లో ఉన్న క్రాస్ మార్క్ అప్పర్ కి వచ్చేసింది. అయితే కౌంట్ సేమ్, కౌంట్ సేమ్, అప్పర్ లో ఉన్న కౌంట్ సేమ్, మిడిల్ లో ఉన్న కౌంట్ సేమ్, డౌన్ లో ఉన్న కౌంట్ సేమ్. అయితే ఏమైందంటే ఆ షేప్, అక్కడ మార్క్స్, ఆ క్రాస్ మార్క్, ఆ ట్రయాంగులర్ మార్క్, ఆ డాట్ మార్క్ అనేవి ఏంటంటే పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది సెకండ్ పొజిషన్ కి, సెకండ్ పొజిషన్ లో ఉన్న షేప్ థర్డ్ పొజిషన్ కి, థర్డ్ పొజిషన్ లో ఉన్నది ఫస్ట్ పొజిషన్ కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎనాలజీ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఈ టూ అనేది ఒక డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఈ టూ అనేవి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే పెంటాగన్, స్క్వేర్ అండ్ లైన్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి అంటే, కరెక్ట్ ఆన్సర్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది, ఇప్పుడు ఇంతవరకు ఇది ఫస్ట్ సెకండ్ ఒక సెట్, ఈ సెట్ లో సెకండ్ ఇచ్చారు, ఫస్ట్ది కనుక్కోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు రివర్స్ లో వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ ఇది థర్డ్కి వచ్చింది అంటే ఇక్కడ ఉండేసరికి సెకండ్కి అయి ఉంటుంది, ఇది సెకండ్ది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ది అయి ఉంటుంది. ఓకేనా, అంటే స్కోయర్స్ ఫస్ట్ సెక్షన్ లో ఉంది, ఫస్ట్ స్టెప్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్. అర్థమైందా? ఎందుకో మనకి ఈ సెట్ లో సెకండ్ డయాగ్రామ్ ఇచ్చారు, ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చేసారు. ఫస్ట్ డయాగ్రామ్ లో ఫస్ట్ స్టెప్ లో ఉన్నది సెకండ్ డయాగ్రామ్ లో సెకండ్ స్టెప్ లో ఉంటది. అంటే ఏంటి, స్కోయర్స్ ఫస్ట్ స్టెప్ లో ఉండాలి, ఇది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టెప్ లో ఉన్నది మనకి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లో సెకండ్ స్టెప్ లో ఉంటది, లైన్స్ సెకండ్ స్టెప్ లో ఉండాలి. ఏంటది, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఎక్కడ ఉంది, డయాగ్రామ్ 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ బికి ఎదురుగా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? వెరీ ఈజీ. ఓకే, సో ఇదొక సెట్, ఇదొక సెట్. అర్థమైందా? ఈ సెట్ నుంచి ఈ సెట్ కి ఏ రిలేషన్, ఈ సెట్ నుంచి ఈ సెట్ కి సేమ్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్, ఇక్కడికి వచ్చేలేకి సెకండ్ స్టెప్, ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ స్టెప్, ఇక్కడ థర్డ్, ఈ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడికి వచ్చి ఫస్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిపోవాలి. ఇక్కడ సెకండ్ గా ఉన్నది ఇక్కడ ఫస్ట్ అవుతుంది, ఇక్కడ థర్డ్ గా ఉన్నది ఇక్కడ సెకండ్ అవుతుంది, ఇక్కడ థర్డ్ ఫస్ట్ గా ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ అవుతుంది. అలా చూడాలన్నమాట. ఓకే, స్కోయర్స్, లైన్స్ అండ్ పెంటాగన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక సిరీస్, ఇక్కడ మిస్ అయిన డయాగ్రామ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఆ రొటేషన్ అనేది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ట్రయాంగిల్, ఈ డయాగ్రామ్ లో ఉన్న ట్రయాంగిల్ సెకండ్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ ఎక్కడికి రావచ్చు, ఈ పైకే కదా, పైన ట్రయాంగిల్ ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆర్డర్ కూడా సేమ్ ఉండాలి కదా. ఇప్పుడు ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చిందంటే దీని వెనకే ఏమొస్తుంది, సర్కిల్ వస్తుంది. ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, దీని వెనకే సర్కిల్ ఉంది, ఏంటి,
డయాగ్రామ్ 2 ఎక్కడుంది? ఆప్షన్ బిలో. అయితే ఇది ఎంత రొటేట్ అయినట్టు అది కూడా తెలుసుకుందామా? ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ట్రయాంగిల్ డైరెక్ట్ గా కిందకి ఆపోజిట్ కి వచ్చేసింది అంటే అది చూడండి, యాంటీ క్లాక్ వైజ్ లో 180 డిగ్రీస్ రొటేట్ అయింది. అర్థమైందా? ఈ ట్రయాంగిల్ అనేది ఇటు వెళ్ళి ఉంటే క్లాక్ వైజ్ రొటేట్ అయినట్టు. ఈ ట్రయాంగిల్ అనేది ఇలా వచ్చేసింది కాబట్టి ఇలా కిందకి. ఓకేనా? ఇలా. ఓ సారీ, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా. ఓకే, ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ ఇక్కడికి వచ్చేసరికి, మళ్ళీ అగైన్ యాంటీ క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్. ట్రయాంగిల్ ఇక్కడ ఉంటుంది, దీని వెంటనే సర్కిల్ ఇక్కడికి వస్తుంది, దీని వెంటనే ఎల్ ఇక్కడికి వస్తుంది, దీని వెంటనే ఈ స్క్వేర్ ఇక్కడికి వస్తుంది. అలా ఉన్నది ఏది? ఆప్షన్ డయాగ్రామ్ 2. డయాగ్రామ్ 2 ఈజ్ ఇన్ ఆప్షన్ బి. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చేస్తే ఆపోజిట్ గా, సేమ్ ఆపోజిట్ గా లైన్. ఓకేనా? ఇలా వచ్చేస్తే 180. ఓకే, ఇలా ఇంతవరకే కాబట్టి 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. మనకు ఆ రొటేషన్ తో అవసరం లేదు, జస్ట్ ఆ డిస్టెన్స్, ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కొంచెం మనకి బాగా జూమ్ చేస్తున్నాను చూడండి. ఆ ఈ క్వశ్చన్ లో, క్వశ్చన్ కరెక్ట్, ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ లో కొంచెం కరెక్షన్ ఉందన్నమాట. చూడండి ఆ కరెక్షన్ ఏంటో. ఇప్పుడు ఇక్కడ చూడండి, బిగ్ స్క్వేర్, బిగ్ స్క్వేర్ లోపల స్మాల్ స్క్వేర్, ఒక సర్కిల్, ఆ సర్కిల్ లోపల ఏదో ఒక ఆ సర్కిల్ మొత్తం ఫిల్ చేయకుండా ఒక హాఫ్ లైన్, దీని కింద ఒక డాట్ పెట్టారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ డాట్ పొజిషన్ చేంజ్ అయింది కదా, ఆ డాట్ పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్ లో చేంజ్ అయిందా, క్లాక్ వైజ్ లో చేంజ్ అయిందా, ఎన్ని డిగ్రీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ తెలుసుకుందాం ఆ లాజిక్. డాట్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్లకుండా ఇటు వెళ్ళింది, అంటే ఇలా రివర్స్ లో వెళ్ళింది, అంటే ఇదేంటి? యాంటీ క్లాక్ వైజ్. అర్థమైందా? ఇప్పుడు ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్, అలా కాకుండా ఇటు నుంచి ఇటు వెళ్తే క్లాక్ వైజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అగైన్ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ లో ఎక్కడ ఉండాలి? ఇక్కడికి ఉండాలి, ఇక్కడికి. ఓకేనా? సో ఇటు సైడ్ కిందకు ఉండాలి. అది ఏముంది? డయాగ్రామ్ 4 లో ఉంది, డయాగ్రామ్ 1 లో ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, డయాగ్రామ్ 1 అండ్ డయాగ్రామ్ 4 ఆర్ సేమ్. డయాగ్రామ్ 1 ఆర్ సేమ్. ఇలానే ఎగ్జామ్ లో కూడా జరుగుతూ ఉంటుంది. మనకి ఆప్షన్ 4 అయినా, ఈ డయాగ్రామ్ 4 ఉన్న ఆప్షన్ అయినా కరెక్టే, డయాగ్రామ్ 1 ఉన్న ఆప్షన్ అయినా కరెక్టే. అంటే ఆప్షన్ ఏ కరెక్టే, ఆప్షన్ డి కరెక్టే. మనకి ఎగ్జామ్ లో ఏమన్నా కొంచెం ఇక్కడ డిఫరెన్స్ ఏదన్నా ఇచ్చుంటే ఏదో ఒకటే కరెక్ట్. డిఫరెన్స్ ఏమీ లేకుండా రెండు ఒకలాగా ఇచ్చారు కాబట్టి ఏది పెట్టిన వాళ్ళకైనా మనకి కరెక్ట్ ఆన్సర్, అంటే కరెక్ట్ చేస్తారనమాట. సరే, ఇప్పుడు కరెక్ట్ గా లోపల ఏ సైడ్ ఉండాలి? ఇక్కడేమో ఇలానే ఉంది కదా, అది చూద్దాం. ఇప్పుడు ఈ లోపల ఉన్న లైన్ ఉంది చూసారా, హాఫ్ లైన్, ఇటు నుంచి ఇటు వెళ్ళింది, ఇది క్లాక్ వైజ్ 90 డిగ్రీస్. అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాక్ వైజ్ 90 డిగ్రీస్. అగైన్ ఎక్కడికి రావాలి? ఇటు సైడ్ కి రావాలి. అర్థమైందా? మనకున్న సర్కిల్లో ఆన్సర్ ఉంది కదా. ఇప్పుడు ఇది అనుకున్నాం అనుకోండి, ఇటు సైడ్ రావాలి, ఈ హాఫ్ లైన్ ఇటు సైడ్ కాకుండా ఆపోజిట్ లో వచ్చింది, అది ప్రింటింగ్ మిస్టేక్. అర్థమైందా? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డాట్ ఇక్కడే ఉండాలి, ఈ హాఫ్ లైన్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సిరీస్ లో ఇక్కడ మిస్ అయిన ఆ షేప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మొత్తం ఎన్ని లైన్స్? 1 2 3. ఇక్కడికి వచ్చేసరికి 4. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6. ఈ మధ్యలో ఎన్ని ఉంటాయండి? 3 3 4 6, నెక్స్ట్ 5. వెరీ ఈజీ క్వశ్చన్ కదా, ఇంత ఈజీగా కూడా ఇస్తారు. ఓకేనా? మీరు ఈ మధ్య గ్రూప్ 4 ఎగ్జామ్ రాసుంటే, సో నాన్ వెర్బల్ రీజనింగ్ ఇంత ఈజీగానే ఉంది, చాలా ఈజీ. ఓకేనా? సో ఇప్పుడు డయాగ్రామ్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డయాగ్రామ్ 3 ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ సి. ఇక్కడ 3 లైన్స్, 4 లైన్స్, నెక్స్ట్ వచ్చేది ఏంటి? 5 లైన్స్. కాబట్టి 5 లైన్స్ అంటే ఇదే కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సర్కిల్, క్రాస్ మార్క్, ట్రయాంగిల్. ఈ ఈ సర్కిల్ పొజిషన్ ఇక్కడ ఇలానే ఉంది. ఇప్పుడు మీరు ఇది కూడా గమనిస్తే, ఇది కూడా మళ్ళీ ఇదొక సెట్, ఇదొక సెట్.
ఎందుకు నేను సెట్ గా చూడగానే చెప్తున్నాను? ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 4 ఫిగర్స్ అనేవి, ఈ ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, 4 బాక్సెస్ లో సేమ్ డయాగ్రామ్స్ ఉండి ఏదో రొటేట్ అయి ఉంటే సిరీస్ అది. అలా కాకుండా 2 బాక్సెస్ లో సేమ్ డయాగ్రామ్స్ ఉండి ఇంకో 2 బాక్సెస్ లో డిఫరెంట్ డయాగ్రామ్స్ అయితే ఇదొక సెట్ గా తీసుకోవాలి, నెక్స్ట్ ఇంకో సెట్ గా తీసుకోవాలి. అదనమాట మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ క్రాస్ మార్క్ ఇది ఇలానే ఉండి ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఓకే, అంతే కదా? సో సేమ్ మనకు కూడా ఈ సెట్ లో ఈ బాక్స్ ఈ క్రాస్ మార్క్ ఇలానే ఉంది, ఇక్కడ ఉన్న సర్కిల్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. అలా ఉంది ఏంటి? డయాగ్రామ్ 3, బాక్స్ త్రీ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ డి. మీరు పాస్ చేసుకొనైనా ఆన్సర్ చేసేసి చూసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్, ఇది ఒక డయాగ్రామ్, నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ ఇచ్చేసారు ఇది. ఇక్కడైతే సేమ్ కర్వ్సే ఉన్నాయి, ఆ కర్వ్స్ రొటేట్ అయ్యాయి. ఆ రొటేషన్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది రొటేషన్. ఓకే, ఈసారి ఎంత ఇలా రొటేట్ అయింది, క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ రొటేట్ అయింది, అయితే 2 లైన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అగైన్ క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ రొటేట్ అయితే ఇలా వస్తుంది కిందకి. ఓకేనా? అయితే ఈసారి 3 లైన్స్ రావాలి. అలా ఉంది ఏంటి? ఆప్షన్ 1, 1, 2, 3. 1 లైన్, 2 లైన్స్, నెక్స్ట్ వచ్చేదాంట్లో 3 లైన్స్ ఉండాలి. 3 లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉండాలనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 2 లైన్స్ ఈ డైరెక్షన్ లో ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి కిందకి అనమాట. ఎందుకు? ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వచ్చేసరికి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, ఈసారి మళ్ళీ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్. సో బాక్స్ 1 లో ఉన్న డయాగ్రామ్ కరెక్ట్ డయాగ్రామ్. బాక్స్ 1 అనే డయాగ్రామ్ ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8. ఓకే, మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఎందుకంటే డయాగ్రామ్స్ డ్రా చేసి అది చాలా టైం పడుతుంది, ఆ డయాగ్రామ్స్ కరెక్ట్ గా డ్రా చేయలేము, చాలా పని అనమాట. ఓకేనా? సో అందుకని ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ లో షేర్ చేయండి, అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదొకటి ఇక్కడ మిస్ చేశారు. ఇప్పుడు ఈ లైన్ చూడండి, మనకి యారో మార్క్ కూడా ఇంపార్టెంట్. ఈ లైన్ యారో మార్క్ ఇలా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇటు వచ్చింది అంటే ఏంటి? 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. అగైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికైతే అది 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. మధ్యలో 45 ఉంది అంటే ఇలా మూలకి కిందకి యారో మార్క్. అదేది? బాక్స్ 1. బాక్స్ 1 ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చింది అంటే ఎంత? 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. అగైన్ మళ్ళీ 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ మూలకు వచ్చేసేయాలి. ఇక్కడ బాక్స్ 1 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 9, 10. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ మిస్ అయిన బాక్స్ లో ఉన్న డయాగ్రామ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆప్షన్ లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇలా డాటెడ్ లైన్స్ ఇలా స్క్వేర్ లా అది క్లోజ్ చేయకుండా ఇలా లైన్స్ గా డ్రా చేశారు డాటెడ్ గా. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ, ఏం పెద్ద కష్టమేం కాదు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఈ సెకండ్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఈ డాటెడ్ ఇక్కడ ఉంది కదా, సర్కిల్ ని కానీ మనం బ్లాక్ కలర్ తో ఫిల్ చేసినట్టు ట్రయాంగిల్ ని ముందు ఇక్కడ ఈ ట్రయాంగిల్ ని ఇక్కడ ఉన్న సర్క్యులర్ షేప్ లో ఉన్న డాట్ ని ఆపోజిట్ గా రివర్స్ చేసేసారు. ఇక్కడ మళ్ళీ ఈ స్క్వేర్ ఉంది కదా, ఇలా వచ్చేసింది ఆపోజిట్ గా. అర్థమైందా? ఈ ఎంటీ ప్లేస్ అనేది ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చేసి బ్లాక్ కలర్ గా అయిపోయింది, ఈ సర్కిల్ అనేది ఈ ప్లేస్ కి వచ్చేసరికి నార్మల్ అయింది. ఇది నెక్స్ట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ డిఫరెంట్ గా ఉంది చూడండి, ట్రయాంగులర్ డైరెక్షన్ అనేది. సో అందుకని ఇదొక సెట్ అనుకోవాలి అప్పుడు మనం. సో ఇప్పుడు ఈ ఈ సెట్ లో ఈ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ కి ఏ చేంజెస్ అయితే జరిగాయో ఈ సెట్ లో ఈ డయాగ్రామ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసే డయాగ్రామ్ కి సేమ్ చేంజెస్ జరగాలి. ఇప్పుడు ఇక్కడున్న సర్కిల్ ఇక్కడికి వచ్చేసేయాలి, బ్లాక్ కలర్ తో ఫిల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో సర్కిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనం మొత్తం ఆన్సర్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి తెలిసినప్పుడు ముందు ఆ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఒకే ఒక ఆప్షన్ లో ఉందనుకోండి, ఆప్షన్ కరెక్ట్ పెట్టేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడున్న స్క్వేర్ ఇక్కడికి వచ్చేస్తుంది, స్క్వేర్ ఇక్కడ ఉండాలి. సో ఈ డయాగ్రామ్ లో సర్కిల్ బ్లాక్ కలర్ తో ఇక్కడే ఉంది, స్క్వేర్ ఉంది ఇక్కడ అలానే ఉంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ ట్రయాంగిల్ అనేది ఇలా చూసారా, ఇలా కిందకు ఉంది
అంటే ఇక్కడ కూడా కిందకు ఉండాలి, ఇది పైకి ఉంది, ఇది తప్పు. సో ఇది మాత్రమే కరెక్ట్. బాక్స్ 3లో ఉన్న డయాగ్రామ్ కరెక్ట్. సో బాక్స్ 3 ఆప్షన్ సి. ఆన్సర్ ఆప్షన్ సి. అర్థమైంది కదా ఎలానో. సో ఈ సెట్ లో ఈ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ ఎలా చేంజెస్ చేసుకుని వచ్చేసిందో, సేమ్ ఈ సెట్ లో కూడా ఈ డయాగ్రామ్ లో చేంజెస్ ని అప్లై చేయాలి. అయితే మీకు ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇవి మీరు వెంటనే చూడగానే ఎందుకు డివైడ్ చేశారు, ఇదొక సెట్ ఇదొక సెట్ అని అంటే, ఇప్పుడు నాకు ఇక్కడున్న విధంగానే డైరెక్షన్ షేప్స్ అన్ని ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంటే అది సిరీస్. లేదు ఇక్కడ ఇక్కడ వేరు, మళ్ళీ థర్డ్ దానికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అయిపోయిందంటే ఈ రెండింటిని ఒక సెట్ గా తీసుకోవాలి, ఈ రెండింటిని ఒక సెట్ గా తీసుకొని ఈ సెట్ లో ఏ లాజిక్ అప్లై చేశారో ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. అదనమాట. ఓకేనా. సేమ్ ఇక్కడ ఈ 10th ప్రాబ్లమ్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో చాలా ఈజీ, చూసారా అసలు సిరీస్ ఎంత ఈజీనో. సో ఇక్కడ వేస్తుంది, ఇక్కడ వేస్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ వేస్తుంది. అయితే ఇక్కడ మీకు వచ్చే డౌట్ అంతా ఏంటి అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఈ ఎస్ అనేది ఇటువైపు 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయినా ఇదే షేప్ వస్తుంది. లేదు ఇటువైపు కిందకి యాంటీ క్లాక్ వైజ్ 90 degrees రొటేట్ అయినా ఇదే షేప్ వస్తుంది. అయితే ఇది క్లాక్ వైజ్ 90 degrees రొటేట్ అయిందా, యాంటీ క్లాక్ వైజ్ 90 degrees రొటేట్ అయిందా తెలియట్లేదు. సరే ఈ ఫోర్త్ డయాగ్రామ్ నుంచి అయినా కనిపెడదామంటే ఇది వచ్చేసరికి 180 degrees అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ 90 ఇక్కడ 90 కలిసి 180 అయ్యేసరికి 180 యాంటీ క్లాక్ వైజ్ అయినా 180 క్లాక్ వైజ్ అయినా మళ్ళీ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ ఏం చేశారో మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ కర్వ్స్ మధ్య స్పేస్ ఉంది చూసారా, ఈ స్పేస్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది క్లాక్ వైజ్ గా రొటేట్ అయిందా లేదా యాంటీ క్లాక్ వైజ్ గా రొటేట్ అయిందా అని. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంది, ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది కదా, అంటే ఇది ఇలా రొటేట్ అయింది, ఇది ఇలా వచ్చింది. ఎలా రొటేట్ అయినప్పుడు ఇది ఇలా పైకి వెళ్ళిందంటే రివర్స్ లో కదా ఇలా వస్తాయి, యాంటీ క్లాక్ వైజ్ 90 degrees. ఓకేనా. అంటే ఇప్పుడు ఇది ఇలా పోతుంది, ఈ ఈ కిందది ఇలా వస్తుంది. అప్పుడు ఏ డయాగ్రామ్, డయాగ్రామ్ 2. ఓకే. డయాగ్రామ్ 2 అనేది ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ బి. అర్థమైందా. సో నేను ఇది యాంటీ క్లాక్ వైజ్ 90 degrees అని ఎలా తీసుకున్నాను, ఇక్కడ ఈ స్పేస్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న స్పేస్, అందుకని ఈ కర్వ్ అనేది ఇలా తిరిగింది, ఇలా తిరిగింది, అంటే యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ అగైన్ యాంటీ క్లాక్ వైజ్, అంటే ఈ కర్వ్ ఇలా ఇటు వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే. 90 degrees చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ కర్వ్ ఇక్కడ నుంచి ఇది 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. ఓకేనా. సో అగైన్ ఓకే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఎస్ ఇలా ఉంది, ఇలా ఉండేసరికి దీన్ని ఇలా ఇక్కడికి తీసుకొచ్చారు, అంటే ఆల్మోస్ట్ ఇటున్న షేప్ ఇటు వచ్చిందంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్. 90 degrees యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ కొంచెం ఈ డయాగ్రామ్ లో కూడా కొద్దిగా మిస్టేక్ అయితే ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎస్ ఉంది కదా, ఓకేనా. ఈ ఎస్ ని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఇక్కడికి, అంటే ఇలా కరువుగా క్రాస్ గా లేదు చూసారా, ఓకేనా. క్రాస్ గా లేదు కదా, ఇది మళ్ళీ ఎగ్జాక్ట్ ఈ షేప్ లోకి వచ్చింది అంటే, ఎగ్జాక్ట్ ఈ షేప్ లోకి 90 + 90 కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 90 + 90 సమ్
ఇక్కడ ఈ డయాగ్రామ్ కొంచెం మిస్టేక్ ఉంది. నేను నెక్స్ట్ సెక్షన్ లో ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక మనకి ఈ సిరీస్ లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 లైన్స్. ఇక్కడికి వచ్చేసరికి 4 సైడ్స్ 4 లైన్స్ అయ్యాయి. అర్థమైందా? సో ఇదొక సెట్. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక సెట్. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ టూ లైన్స్ డబుల్ అయ్యాయంటే ఈ పైన 2 లైన్స్, కింద 2 లైన్స్ ఉండాలి. అలా ఏ డయాగ్రామ్ లో ఉంది? ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో మాత్రమే ఉంది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఎలానో? ఇక్కడ 1 సింగిల్ లైన్స్, 4 సైడ్స్ 4 లైన్స్ అయ్యాయి. ఇక్కడ డబుల్ లైన్స్ 4 సైడ్స్ అయ్యాయంటే దీని ముందున్న డయాగ్రామ్ లో డబుల్ లైన్స్ అప్పర్ సైడ్ డౌన్ సైడ్ ఉంటాయి అనమాట. అలా ఉంది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ డయాగ్రామ్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ డాట్ బ్లాక్ కలర్ తో ఉంది, డాట్ ట్రయాంగిల్, డాట్ యారో మార్క్, ఎస్ డాట్, డాట్ ఇక్కడ లైన్, డాట్. అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాట్ కామన్, డాట్ పక్కన వచ్చేవి రిపీట్ అవ్వట్లేదు. మనకి నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ అయినా సరే రిపీట్ అవ్వకూడదు, డాట్ పక్కన రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? సో అందుకని మనం ఇప్పుడు ఈ డాట్ పక్కన స్క్వేర్ ఉన్నది సెలెక్ట్ చేయకూడదు, ట్రయాంగిల్ ఉన్నది సెలెక్ట్ చేయకూడదు, ఇలా యారో ఉన్నది సెలెక్ట్ చేయకూడదు, ఎస్ ఉన్నది సెలెక్ట్ చేయకూడదు, ఇలా ఉన్నది సెలెక్ట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనము ఏం సెలెక్ట్ చేయాలి అనేది కదా ఇప్పుడు మన క్వశ్చన్. ఇప్పుడు డాట్ అనేది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, అగైన్ ఇక్కడికి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, అగైన్ కిందకి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్, అగైన్ ఇక్కడికి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్. ఇప్పుడు డాట్ ఇక్కడ ఉండాలి, ఈ ప్లేస్ లో, ఈ ప్లేస్ లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు డాట్ పక్కన ఈ ఆరోస్ ఉండకూడదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది కానీ ఇది కానీ ఈ స్క్వేర్ ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. ఇక స్టార్ మాత్రమే ఉండాలి. సో స్టార్ మాత్రమే ఉండాలి. ఎందుకు స్టార్ ఉండాలి అంటే మనకి డాట్ పక్కన రిపీట్ అవ్వకూడదు ఫిగర్స్. సో ఇంకా డైరెక్ట్ గా ఇదైనా చెప్పొచ్చు మన డాట్ పొజిషన్ తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే ఇక డాట్ పక్కన ఈ ఆరో రాకూడదు, డాట్ పక్కన స్క్వేర్ రాకూడదు, డిఫరెంట్ గా రావాలి. డిఫరెంట్ గా ఉంది స్టార్. సో డయాగ్రామ్ టూ ఎక్కడుంది? ఆప్షన్ బి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ బి అని రావాలి. అర్థమైందా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక్కసారి ఈ డయాగ్రామే తప్పు, ఈ డయాగ్రామ్ తప్పు. అర్థమైందా? సో అది ఎందుకో మీరు అర్థం చేసుకుంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎస్. ఓకేనా? ఈ ఎస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, చూసారా? ఇది కొంచెమే, ఇది కొంచెం స్ట్రైట్ గా కాకుండా ఇలా మూలకు ఉన్నట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో నేను చూపిస్తాను అవన్నీ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది స్ట్రైట్ గా ఉంది కదా, ఇది కొంచెం ఇలా మూలకు ఉన్నట్టుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సారీ చూపిస్తాను, ఆగండి, క్లియర్ చేస్తాను మీ డౌట్ ని. ఇప్పుడు మనకి ఇది ఎలా రొటేట్ అయింది? ఈ స్పేస్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయినట్టు కదా, యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ ఇలా ఉన్నది, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. బట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ కంప్లీట్ గా కొంచెం మిస్టేక్ ఉంది. ఈ ప్రాబ్లం నేను క్లియర్ చేసి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది నేను క్లియర్ చేస్తాను. బట్ ఇది మీకు ముందు ఆ లాజిక్ తెలుసుకోండి. అర్థమైందా? సో ఈ ఎస్ అనేది ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఈ కర్వ్స్ మధ్యలో ఉన్న ఈ యొక్క స్పేస్ ని బట్టి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి ఇలాగా ప్రాబ్లం మిస్టేక్ ఉంటే మనకి ఆన్సర్స్ మనం ఏం పెట్టినా సరే మనకు మార్క్స్ ఇస్తారు. కొంచెం దగ్గరగా ఉన్నది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా మనకు ఆన్సర్స్ ఇస్తారు. సో ప్రాబ్లం రాంగ్ ఇవ్వటం వాళ్ళ మిస్టేక్ కాబట్టి. అర్థమైందా? సో ఇది ఈ రోజు మొత్తం చూడండి. కింద కింద చూస్తే ఇంకా ఎనాలజీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎనాలజీ. ఇలా ఎనాలజీలో కూడా నేను క్లియర్ గా నోట్బుక్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అర్థమైందా? సో ఎనాలజీ నోట్బుక్ ను కూడా క్లియర్ గా వాట్ ఈస్ థియరీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలా ఇస్తారనేది క్లియర్ చేస్తే మీరు నీట్ గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ని 1 బై 1 ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇది సిరీస్ సెక్షన్. సో అక్కడ ఎస్ అనేది మీకు అర్థమైంది కదా, ఒక్క ప్రాబ్లము
ప్రాబ్లం మిస్టేక్ ఉంది, అందుకే మనకి యాంగిల్ అనేది కరెక్ట్ గా రొటేట్ అయినట్టు ఎగ్జాక్ట్ లేదనమాట. సో అందుకని నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో ఇది ప్రాబ్లం మిస్టేక్, అర్థమైందా? సో ఇది బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఈ రోజు విన్నారు కదా, సేమ్ మన పీడిఎఫ్ లో మీకు చూపిస్తాను చూడండి. డౌన్లోడ్స్ ఇక్కడ వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చెప్పింది వెర్బల్ రీజనింగ్ చేశాను. సో నాన్ వెర్బల్ రీజనింగ్ నోట్బుక్ చెప్పాను కదా, ఇది వెర్బల్ రీజనింగ్. సో వెర్బల్ రీజనింగ్ వేరు, ఓకేనా. నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో మన పీడిఎఫ్ లో నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి సేమ్ సిరీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి, అర్థమైందా? సో ఫస్ట్ చాప్టరే ఉంటుంది మనకి. ఇండెక్స్ లో ఆర్డర్ ఎలా ఉంటుందో పీడిఎఫ్ లో కూడా ఆర్డర్ అలానే ఉంటుంది, ఓకే. సో ఇదన్నమాట ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. మొత్తం 20 ఉన్నాయి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నాన్ వెర్బల్ సిరీస్ లో. 1 by 1 ఫస్ట్ ఇక్కడ మనకి పేపర్ ఇదిగోండి, 17 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ ఏంటి, సిరీస్. ఇలా ప్రతి పీడిఎఫ్ లో నేను ఇండెక్స్ పేపర్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ ఈ 20 ప్రాబ్లమ్స్ ని, సో ఫస్ట్ ప్రాబ్లం ఇది ఎలా వచ్చింది మీరు కాదు సార్, ఇక్కడ ఇప్పుడు ఈ 3 డయాగ్రామ్స్ ఇక్కడ ఇది ఎలా వచ్చింది, నేను ఇప్పుడు చెప్పిన లాజిక్స్ మీరు అప్లై చేయండి, రాకపోతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అలా ఈ డయాగ్రామ్ లో ఈ ఆన్సర్ ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ లో ఇప్పుడు ఇక్కడ మీకు 9 ఇచ్చినా సరే ఇక్కడ మిస్ చేశారు అంటే ఈ మొత్తం కూడా ఏదో ఈ రో ఒక లాజిక్, ఈ రో ఒక లాజిక్ అయితే ఈ సేమ్ లాజిక్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తాం, సేమ్ అలానే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో ఇవి ఎలా వచ్చాయి, అలా మీరు క్లియర్ గా ఒకసారి చూసుకొని నీట్ గా ఈ 20 ప్రాబ్లమ్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఎందుకు రాలేదు అనేది డౌట్ వస్తే మాత్రం మెసేజ్ చేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో అప్పుడు మీకు సిరీస్ కంప్లీట్ అవుతుంది ఇంతవరకు. కింద అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి, క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీకు డౌట్ వచ్చినా సరే చూసుకోవచ్చు. మీరు సిరీస్ లో అన్ని మోడల్స్ కవర్ చేసినట్టు ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ లో ఏమైనా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలను. థ్యాంక్ యూ.